ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. 103వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు తన ప్రాణంతో తానే చెప్తూ ఉన్నాడు. అంటే ఈ కీర్తన చదివిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నట్లే. అందుకే ఈ కీర్తన అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి కీర్తన కదా. చాలాసార్లు బర్త్డేలు జరిగిన సమయంలో, లేకపోతే ఏదైనా మంచి కార్యము మన ఇంట్లో జరిగినప్పుడు అనేక మార్లు మనం కృతజ్ఞత స్తుతి అర్పించడానికి మనము ఈ కీర్తన పాడుతూ ఉంటాము. అంటే అనుకుంటూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటాము. చాలామందికి ఇది కంఠస్థం వచ్చు. ఈ కీర్తనలో ఈ 4వ వచనంలో మనం చూసినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే సమాధిలో ఉన్నటువంటి ప్రాణము ఎలా ఉంటుంది? సమాధిలో ఎవరిని పెడతారు అంటే ప్రాణం లేని వాళ్ళనే కదా పెడతారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాధిలో నుండి నీ ప్రాణంను, నా ప్రాణంను విమోచిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మనకు ప్రాణం పోస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. లాజరు సమాధిలో 4 రోజుల పాటు ఉన్నాడు. 4 రోజుల పాటు ఎందుకు అంటే జనరల్గా యూదుల నమ్మకం ప్రకారం 3 రోజుల వరకు ఆ ప్రాంతంలోనే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకసారి అవకాశం దొరికినప్పుడు ఒకవేళ ఆ ప్రాణం, ఆ ఆత్మ అతనిలోనికి ప్రవేశించవచ్చు అని ఒక నమ్మకం ఉన్నది. కనుకనే ప్రభు ఏం చేశాడంటే 4 రోజుల తర్వాత వచ్చాడు. ఆ 4 రోజుల తర్వాత అంటే అప్పుడు ఇంకా అవకాశం లేదు. అప్పుడు ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది. అంటే పరదేశుకు వాళ్ళ నమ్మకం ప్రకారం ఆ విధంగా వాళ్ళు చెప్పుకునేటువంటి ఆ సమయంలో 4 రోజుల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు లాజరును సమాధిలో నుంచి బయటకు తీసుకువచ్చాడు. మరి మన ప్రాణంను కూడా సమాధిలో నుంచి విమోచిస్తూ ఉన్నాడు. ఎందుకు మనం సమాధిలో ఉన్నామంటే మనము పాపం చేత చచ్చిన వారమై ఉన్నాము అని పౌలు చెప్తాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తును మనము అంగీకరించినంత కాలం కూడా మనము చీకటిలో ఉన్నవారమే. మనము పాపపు జీవితంలో ఉన్నంతకాలం కూడా మనము సమాధిలో ఉన్నవారమే, చచ్చిన వారంగానే ఉన్నాము. కాబట్టి మనము సమాధిలో ఉన్నాము. అయితే మనము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన యొక్క రక్తాన్ని కార్చాడు, తన యొక్క శరీరాన్ని బలిగా అర్పించాడు. ఇవన్నీ మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు మనము విమోచించబడ్డాము. మనము ఆ పాపపు జీవితంలో నుంచి బయటికి వస్తున్నాము. ఆ సమాధిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటికి వస్తున్నాము. దేవుడు మనల్ని విమోచించి ఆ సమాధిలో ఉన్న స్థితిలో నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు. మనలను నూతన సృష్టిగా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించి వేశాడు. ఆయన మనల్ని కంప్లీట్గా పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టే మనము ఆ సమాధిలో ఉన్న స్థితిలో ఇక లేము. మనము నూతన సృష్టి. మనము ఇప్పుడు క్రొత్తగా ఉన్నాము. క్రొత్త కార్యాలను చేస్తాము, క్రొత్తగా జీవిస్తాము. మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవిస్తాము, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాము. అంతేకాకుండా ఈ సమాధిలో నుంచి మనల్ని బయటకు తీసినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు. అంటే మనము మరణించిన తర్వాత మనకు భయం అనేది లేదు. మనం దేవుని దగ్గరనే ఉంటాము. ఎప్పుడైతే మనము ప్రభువును అంగీకరించలేదో అప్పుడు అలాంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తుతో ఉంటాము అన్న నిరీక్షణ లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారు దేవుని దగ్గరికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు, వారు నరకానికే వెళ్తారు. అలాంటి స్థితి ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు.
మనము అంతా కూడా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. అందుకే ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని, ప్రతి ఒక్కరు కూడా బడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించామో అప్పుడు మనం నూతన సృష్టిగా మారాం కదా. అప్పటి నుంచి మనము మంచి జీవితం జీవిస్తాము. అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తాము. ఆయన యొక్క కృపచేతనే మనము రక్షణ పొందుకుంటాము. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఉచితంగా తన ఉచితమైన కృపచేత మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. మనం చేయవలసిందల్లా కేవలం ఆయనను విశ్వసించడమే. ఎప్పుడైతే మనము ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడని, ఆయన సమాధిలో ఉంచబడ్డాడని, మరి మూడవ నాడు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును ఆ సమాధిలో నుంచి లేపాడని, మృతులలో నుండి లేపాడని మనం నమ్మి హృదయంలో విశ్వసించిన తర్వాత దాన్ని నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో అప్పుడు మనము ఆయనను ఒప్పుకున్నట్లుగా, అంతేకాదు ఆయన మన రక్షకుడిగా మనం అంగీకరించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మనము ఆయన అంటే నీకు నాకు సొంత రక్షకుడు ఆయన. నీ కొరకు ఆయన మరణించాడు, నా కొరకు మరణించాడు, నా తల్లి కొరకు, నా తండ్రి కొరకు, నాకున్నటువంటి బంధువర్గంలో ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన చనిపోయాడు. ఆయన మన పాపాలు అంటే నీ పాపాలు, నా పాపాలు సమస్తం కూడా ఆయన సిలువ మీద మోసాడు. అవన్నీ కూడా ఒక బలియాగంగా అర్పించబడ్డాయి. పాత నిబంధనలో అయితే కేవలము ఒక పశువును వధించడం ద్వారా ఆ పశువు పైన మన పాపాలను మోపి ఆ విధంగా మనం విమోచన పొందేవాళ్ళం. దాని కొరకు మనం ప్రతి సంవత్సరం కూడా మరి తప్పకుండా ఒక జంతువును బలి ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మనం బలులు అవసరం లేదు. ఆయనకు బలులు ఇష్టం లేదు. ఆయన కనికరంనే కోరుచున్నాడు, కానీ బలిని కోరడు. కనుక ఆయన మన కొరకు చనిపోయాడని మనము విశ్వసిస్తున్నాం కనుక ఆయన సమాధిలో నుండి నీ ప్రాణంను, నా ప్రాణంను విమోచించుచున్నాడు. అంతేకాదు ఆయన ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. అంటే ఎంత అద్భుతమైనది! ఒక కిరీటం ధరించడం అంటే ఎంత గొప్ప విషయం కదా. మామూలుగా కిరీటాలు రాజులకు, రాణులకు ఉంటాయి. మరి అలాంటి ఒక కిరీటాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ కిరీటం ఏంటంటే దేవుని యొక్క కరుణ కటాక్షము. అది కటాక్షము, కరుణ అనేవి చాలా గొప్ప లక్షణాలు. దేవుని యొక్క కరుణ కటాక్షము మనకున్నాయంటే మనం ఈ లోకంలో దేనినైనా జయించుకోగలము. మనము ఎలాంటి సమస్యనైనా జయించుకోగలము. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా నెగ్గుకొని బయటికి రాగలము. అంతగా ఆయన మనల్ని కరుణా కటాక్షములతో మన తలని కిరీటంతో అలంకరిస్తాడు. ఆ గొప్ప కిరీటము మనకు కావాలి. మనము ఆ కిరీటంతో అలంకరించబడాలి అంటే దేవుణ్ణి మనము అంగీకరించాలి. యోసేపు ఎంతో నమ్మకమైనటువంటి జీవితం జీవించాడు. అతడు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి జీవితం జీవించాడు. కాబట్టి ఒకానొక దినాన అతనికి కిరీటం లభించింది. అయితే అంతకుముందు కిరీటం అంటే మనకు తల మీద కనిపించే కిరీటం అని మాత్రమే కాదు, కానీ ఆ కరుణ, ఆ కటాక్షము యోసేపు మీద ఎల్లప్పుడూ ఉండినాయి. యోసేపు ఎక్కడికి గోతిలో ఉన్నా, గోతిలో నుంచి బయటికి వచ్చినా, అమ్మబడిన ఐగుప్తు దేశంలో పోతీఫర్ దగ్గర ఉన్న, మరి చెరసాలకు వెళ్ళిన ప్రతి చోట కూడా అతనికి కరుణ కటాక్షము లభిస్తూనే ఉంది. దేవుడు వారికి ప్రతి ఒక్కరికి కూడా వారిపైన కరుణ కటాక్షములను ఉంచుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు పెరుగుతున్నప్పుడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది కదా. మనము కూడా ఆ విధంగానే వర్ధిల్లుతాము. అంటే ప్రతి ఒక్కరికి మన పట్ల దయ ఎందుకు కలుగుతుంది? మన యొక్క అధికారులు ఉంటారు,
మనము ఒక ఉద్యోగ జీవితంలో ఉన్నాము, లేకపోతే ఒక స్టూడెంట్గా ఉన్నామా, లేకపోతే ఒక వైవాహిక జీవితంలో భార్యగానో భర్తగానో ఉన్నామా, పిల్లలుగా ఉన్నామా, ఎవరికైనా కూడా మన పట్ల కటాక్షం కలగాలి అంటే అది దేవుని కృప. దేవుడు తన ఉచితమైన కృప చేతనే ఈ యొక్క గొప్ప అలంకారాన్ని మనకిస్తాడు. మనల్ని కరుణా కటాక్షములు అనే కిరీటంతో మన తలని అలంకరిస్తాడు. కనుక మనము ఒక్కొక్కసారి చాలా భయపడతాము. మన యొక్క ఎక్స్పీరియన్స్లో మనం చెప్పవచ్చు. చాలా భయపడుతూ స్కూల్కి వెళ్తాం. నేను ఇవాళ హోంవర్క్ చేయలేదు, మరి నన్ను మా టీచరు ఏమనకుండా దేవుడా కాపాడు అని చిన్నతనంలో ప్రార్థించుకుంటూ వెళ్ళే అలవాటు నాకైతే ఉండేది. ఎప్పుడైనా హోంవర్క్ చేయకపోతే అలాగా భయపడుతూ వెళ్ళేవాళ్ళం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దినము టీచరు ఆ హోంవర్క్ విషయం అడగకుండా ఉండడమో, లేకపోతే చెప్పినా కూడా సరే రేపు చేసుకురా అని చెప్పి నెమ్మదిగా చెప్పేవా విధంగానూ జరిగేది. అలాంటివి ఎన్నో మనము అధికారుల దగ్గర కూడా ఒకవేళ ఇవాళ ప్రాజెక్టు పూర్తి కాలేదు అయితే మన పట్ల ఆయన విసుగుపడకుండా, కోపపడకుండా, ఆయనకు దయ కలిగేలాగా, కరుణ కటాక్షములు కలిగేలాగా దేవుడు చేస్తాడు. ఈ తండ్రి యొక్క కరుణ కటాక్షములు మన మీద ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరి కరుణ కటాక్షములు మన పైన ఉంటాయి. ఎస్తేరును చూస్తే రాజుకు దయ పుట్టిందట. మరి అలాంటి దయ ఎలా పుడుతుందంటే అది దేవుడు చేసే కార్యము. దేవుడు ప్రతి ఒక్కరి మనసులను మన వైపుకు తిప్పుతాడు. ప్రతి ఒక్కరికి కూడా మన పట్ల కరుణ కలిగేలాగా, కటాక్షం కలిగేలాగా చేస్తాడు. ఇది ఎంతో చాలా గొప్ప విషయం. ఇది ఒక దీవెన, ఇది ఒక వాగ్దానము. దేవుడు మనకి ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మన భయంకరమైన జీవితంలో నుంచి, పరిస్థితులలో నుంచి మనల్ని లేవనెత్తుతున్నాడు. మనకు కరుణా కటాక్షములు అనే కిరీటాన్ని మన తలకు ధరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో ధన్యులము. దేవుడు మనల్ని ఇంతగా కాపాడుతున్నాడు. కాబట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. దేవుడి కృపావర్తను దీవించునుగాక. సర్వోన్నతుడైన దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవ, దయాదాక్షిణ్య పూర్ణుడా తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా నాయన, దావీదు కీర్తనలో తాను రాసినట్లుగా ప్రభా మమ్ములను సమాధిలో నుంచి విమోచిస్తున్నావు. ప్రభా నాయన, మేము సమాధిలో ఉన్న స్థితిలో లాగా ఉన్నాము. అయితే మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి తండ్రి మమ్మల్ని కరుణా కటాక్షములు అనే కిరీటం మాకు ఇస్తున్నావు. ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా ఈ కీర్తన అంతట్లో కూడా తండ్రి నీవు మాకు చేసిన ప్రతి ఉపకారంను బట్టి మేము మరవక నిన్ను స్తుతించాలని చెప్పి ఉన్నటువంటి కీర్తన. అవును తండ్రి, మేము ఆ విధంగా ప్రార్థిస్తున్నాము. నీవు చేసిన ఉపకారములలో దేనిని మరవక మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా మాకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా దోషములన్నిటినీ క్షమించినందుకు వందనములు. మా సంకటములన్నిటినీ కుదిర్చినందుకు వందనములు. సమాధిలో నుండి మా ప్రాణంను విమోచించినందుకు నీకు వందనములు. కరుణా కటాక్షములను మాకు కిరీటంగా ఉంచినందుకు నీకు వందనములు. అవును తండ్రి, మేమందరం కూడా అలాంటి గొప్ప స్థితిలోనికి వచ్చాము, నూతన స్థితిలోనికి వచ్చాము, నూతన సృష్టిగా మారాము. కనుక తండ్రి, మేము ఇక మీదట నూతన జీవితం జీవించడానికి, నూతన పురుషులుగా, స్త్రీలుగా కొత్త జీవితము అంటే నీకు ఇష్టమైనటువంటి జీవితము, ప్రభా రక్షణ అనే ఆయుధాన్ని కలిగినటువంటి జీవితం మేము పొందుకొని ఆ విధంగా జీవించడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, మేము చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాము. నీ యొక్క గొప్ప మహిమ ఐశ్వర్యములను పొందుకునేటువంటి స్థాయికి మేము వచ్చాము. ఇదంతా కేవలం నీ యొక్క ఉచితమైన కృపయే తండ్రి. లేకపోతే మాకు అలాంటి యోగ్యతనే లేదు ప్రభా. మేము అయోగ్యులము నాయన. అయినా తండ్రి, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను బట్టి, ఆ శాశ్వతమైన ప్రేమను బట్టి మేము నీకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మా జీవితాలలో నీవు మాకు చేసినటువంటి ఉచితంగా మాకిచ్చినటువంటి రక్షణను గురించి, మరి అంతేకాకుండా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి నీవు
ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆ గొప్ప రక్షణను గురించి చెప్పగలిగేలాగా మా హృదయాలను ప్రేరేపించి మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ నడిపింపుడు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, కటాక్షములు మాకు కిరీటంగా ఉండడం మాత్రమే కాదు, మా హృదయంలోనికి పరిశుద్ధాత్మని పంపించారు. అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆయన నడిపింపులో మేము నిత్యము నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభా, సరైనటువంటి మార్గంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించక ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా నిన్ను తెలుసుకోలేక ఉన్నారో ప్రభా, అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిలో అలాంటి మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. తనని ఆకర్షిస్తే తప్ప ఎవడును నా ఎద్దకు రాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. తండ్రి, నీ పరిశుద్ధాత్మని కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నిన్ను తెలుసుకోలేక ఉన్నారో, ఇంకా నిన్ను అంగీకరించలేక ఉన్నారో, ఇంకా నీ మార్గంలోనికి రాలేక ఉన్నారో, ఇంకా నీ శిలువ యాగమును గ్రహించలేక ఉన్నారో, అలాంటి బిడ్డలందరినీ కూడా నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ పెందలకడ నీ సందులో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మాకు సహాయం చేయము తండ్రి. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. మరి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి మాకు కావాల్సినటువంటి మంచి నెమ్మది గల సమయాన్ని, పరిస్థితులను దయచేయండి మా తండ్రి. అధికారులకు మా పట్ల దయా కలుగునట్లుగా కృప చూపించండి మా తండ్రి. మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను కూడా దీవించండి. విద్యార్థులకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఇదేను ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వారి ఎదుట అనేకమైనటువంటి మార్గములను సరళం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మీరు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. ఎంతమంది అయితే అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో అలాంటి వారికి అందరికీ కావలసినటువంటి సహాయం అనుగ్రహించండి. వాటిలోంచి వారు బయటికి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. మరి ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, మరి ఎంతమంది అయితే నాయన మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డను దీవించండి, వారిని దర్శించండి, వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి. వారికి నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి. అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, ఎవరెవరైతే నాయన మరి కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా దీవించి కాపాడమని వేడుకుంటున్నాం. శాంతి సమాధానములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా భారతదేశంను దీవించండి. దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. వరద బాధితులందరినీ ఆదుకోనమని ప్రార్థిస్తున్నాము. ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా. వారిని తిరిగి నార్మల్ లైఫ్కి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. జరుగుతున్నటువంటి సహాయక క్రియల నిమిత్తమై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.